హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. సో నేను మీ నాగరాజ్ అన్నమాట, ఓకేనా. సో ఈరోజు విషయం ఏంటంటే, మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. సో ఆ యొక్క మంద అయితే మీ ఆ కాయలు వేయడానికి ఖచ్చితంగా చూసే ఉంటారు. ఆ కాయలు ఏంటికి పనిచేస్తాయంటే, మనకి ఏదైతే గొర్రెలకు చేతపడి చేయడము, గొర్రెలకు ఏదైనా వేరే వాళ్ళు ఎఫెక్ట్ చేయడము, వేరే వాళ్ళ కన్ను డిస్ట్రిక్ట్ ఇవ్వడము, ఏదైనా కానీ మంచిది ఉంటుంది కదా. సో పక్క పొన్న ఎవరైనా పగోళ్ళ పాలోళ్ళ మరి ఎవరు అనేసి ఉంటుంది కదా. సో వాళ్ళు ఏం చేసినా కానీ మన గొర్రెలకు ఆ యొక్క చెట్టు మనం వాడినా మనకు మందు, సో ఏం చేసినా కానీ మన గొర్రెలు మన మన ఉన్న తీరు ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో ఏమాత్రము వాళ్ళకు ఎఫెక్ట్ పడదన్నమాట, వాళ్ళది ఎంత వాళ్ళు ట్రై చేసినా పడది. సో ముందుగా ఏం చేసుకోవాలంటే, ఆ యొక్క చెట్టును చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా. సో ఈ యొక్క చెట్టు పూలు అయితే ఈ విధంగా ఉంటాయి. ఖచ్చితంగా ఈ యొక్క పేరు ఇక్కడ రాస్తాను చూడండి. సో ఎందుకంటే ఈ ఖచ్చితంగా ప్రతి ఒక్క అడ్డలో ఉంటుంది నాకు తెలిసి. మరి ఆంధ్రాలో అయితే ఏమో నాకు డౌటే, కానీ ఉండే కాడ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది, ఓకేనా. సో దీని యొక్క పేరు చూస్తారు కదా. సో దీని యొక్క కాయలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఏం చేసుకుంటాం అంటే, ఇది ఎండిపోయినాక మన కర్రీగా వెళ్తాయి అన్నమాట. రెండు ఇట్లా కొమ్మలు లెక్క వెళ్తాయి. సో ఆ యొక్క మంచిగా ఒక దారం తీసుకోవాలి, తెల్ల దారము. దారం తీసుకున్నాక ఏం చేస్తారంటే, ముందుగా మనము నిమ్మకాయలు అయితే తీసుకోవాలన్నమాట. ఒక 10 గల నిమ్మకాయలు అయితే తీసుకోవాలి, ఓకేనా. సో ఒకటి దారం ఉంటుంది కదా. సో ఫస్ట్ ఒక నిమ్మకాయ పెట్టాలి, దాని తర్వాత ఏదైతే ఇప్పుడు చూపించిన కాయ ఉందో ఆ కాయ గింజ పెట్టాలి, ఓకేనా. సో మళ్ళీ నిమ్మకాయ పెట్టాలి, మళ్ళీ ఒక కాయ గింజ పెట్టాలి. సో ఇలాగే వరుసగా పెట్టాలన్నమాట. చుట్టూ దాన్ని ఏదైతే మనకు గొర్రె మెడకు చుట్టూ సరిపోయే విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. సో ఆ విధంగా పెట్టుకున్నాక ఏం చేస్తారంటే, ఆ యొక్క దండను మనకి ఏదైతే మంచి గొర్రెని చూసుకోవాలి. ఏదంటే మీకు ఇష్టం వచ్చిన గొర్రె కాదు. సో తెల్ల జాల గొర్రె కావచ్చు, లేదంటే కర్ర జాల గొర్రె కావచ్చు. ఈ వేస్తుంటే గొర్రెకి ఆ యొక్క ఏదైతే ఇప్పుడు అల్లిన ఉంది కదా దండ, సో ఆ యొక్క దండను దాని మెడలు అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఏం చేస్తారంటే, పసుపు కుంకుమ దానికి గొర్రెకి ముట్టేయాలన్నమాట, ఓకేనా. సో ఆ విధంగా చేస్తారనుకో, సో ఇక అక్కడ నుంచి మీకు ఏ యొక్క వేరే దృష్టి వచ్చినా కానీ లోపలికైతే సొరదనమాట. సో ఏది వచ్చినా కొట్టం బయటనా కానీ కొట్టం లోపలికైతే ఎంట్రీ అది, ఓకేనా. సో మరి ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయండి మన తాన, ఎందుకంటే మనం వాడతాము, మనం ఇంకా మీకు అయితే హెల్ప్ చేస్తున్నాం, ఓకేనా. సో మీ తాను ఏమైనా నేను ₹1 కూడా తీసుకుంటలేను ఇలా చెప్పడం వల్ల, ఓకేనా. సో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక్కొని బతుకుడు కాదు, నాతోటి నలుగురు బతకాలని నా ఆశ అన్నమాట, ఓకేనా. సో నేను ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. నా ఇంకో ఛానల్ ఉండేది, ఇది కాకుండా ఇంకోది ఉండేది. సో అందులో నాకు దాదాపు 4000 మంది అయితే ఫాలోవర్స్ ఉన్నారు, అది సబ్స్క్రైబర్స్ అన్నమాట ఉన్నారు, ఓకేనా. సో వాళ్ళు ఛానల్ నడంగా ఆటోమేటిక్ డిలీట్ అయిపోయింది అనమాట. ఎట్లా అయిందంటే, నా ఫోన్ అనేది పొలాన పనిచేయంగా కింద పడ్డది, నీళ్ళలో పడ్డది. సో అలాగే ఇంకా ఫోను వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ కొత్త ఫోన్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉంటారో, సో వాళ్ళు చాలా బాధపడి ఉంటారు. అంటే అన్నయ్య వీడియోలు వస్తలేవు ఇట్లా అనేసి ఉంటుంది కదా సంథింగ్. అరే ఇన్ని రోజుల నుంచి చాలా మంచిగా చెప్పిండు, ఇప్పుడు ఎటు ఏం కథ అనేసి, ఓకేనా. సో మీరు కూడా కొత్తలో పాతలో మనకు అనవసరం. సో చాలామందికి అయితే హెల్ప్ అయితే చేస్తున్నాను. సో మీరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచారనుకోండి. సో మీకు ఇప్పుడు కాకుండా కానీ ఎప్పుడైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది, ఓకేనా. సో రోజుకు ఒక్కొక్క తీరు మంది అయితే చెప్తాను, ఎలాంటి ఖర్చు లేకుండా. మీరు వీడియోలో చూస్తే మాత్రమే. సో నా నంబర్ కావాలంటారు, నంబర్ ఇస్తాను. నంబర్ ఇస్తే ఏంటంటే మనీ తీసుకుంటాను నేను, ఎందుకంటే నేను ఇచ్చేది నీకు ఒక్కని కాదు, నీ లేక చాలామంది చూస్తారు కదా. సపోజ్ ఇప్పుడు 1000 మంది చూసారనుకోండి, 1000 మందిలో నేను ఎవరికి వాట్సాప్ చాటింగ్ చేయాలి, ఎవరికి రిప్లై చేయాలి. అది ఇప్పుడు యూట్యూబ్ అనగా 1000 చూస్తారు, 1,00,000 చూస్తారు, అంతమందికి మనం రిప్లై ఇవ్వలేము. కాబట్టి యూట్యూబ్లో మాత్రమే ఇట్లా చెప్తాను ఫ్రీగా. వాట్సాప్లో ఒకవేళ నంబర్ అడిగి తెలుసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా వాడికి ఒక 500 300 తీసుకుంటాను, ఓకేనా. సో మరి ఇలాంటి వీడియో మాత్రం ఇదనమాట. సో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోల కోసం